యెహెజ్కేలు 29వ అధ్యాయం 17 నుండి 21 వచనం వరకు ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. 27వ సంవత్సరం మొదలుకొని మొదటి నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. ఏమని? 27వ సంవత్సరం అంటే వారు బానిసలుగా కొనుక్కోబడిన ఇశ్రాయేలు బబులోనికి చెరగా కొనుక్కోబడిన 27వ సంవత్సరం మొదటి నెల మొదటి దినం యెహోవా వాక్కు యెహెజ్కేలుకి ప్రత్యక్షమైంది. ఏమని? నరపుత్రుడా, తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యము చేత బహు ఆయాసకరమైన పని చేయించును. వారందరి తలలు బోడివాయను, అందరి భుజములు కొట్టుకుని పోయాను. ఆయనను తూరు పట్టణం మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనను అతని సైన్యముకైనను కూలి ఎంత మాత్రమును దొరకక పోయాను. తూరు పట్టణం గర్విష్ఠురాలుగా ఉంది. తూరు ప్రజలంతా కూడా సాతాను ఇష్టాన్ని నెరవేర్చేవారు. ఇంకో రకంగా చూసినట్లయితే తూరు పట్టణం సాతానికి మారుగా అది ప్రత్యక్షపరచబడుతుంది. కాబట్టి సాతానికి ఎటువంటి గర్వం ఉంటుందో అటువంటి గర్వం తూరు ప్రజలకు కూడా ఉంది. కాబట్టి వారి మీదకి దేవుడు తన తీర్పును తీసుకొని వచ్చాడు. నేటి దినాల్లో కూడా క్రీస్తు విరోధులు చాలామంది ఉన్నారు కదండి. అంగీకరించిన వారు, యేసును అంగీకరించిన వారు అమితంగా ప్రభువుని ప్రేమిస్తారు. దేవుని ప్రేమను వారు గ్రహించారు. మనమంతా ఎవరిని గ్రహించాం? దేవుని ప్రేమను గ్రహించాం. అందుకని ఏం చేస్తామంటే చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. 8వ వచనం చదవండి. మీరు ఆయనను చూడకపోయినను, చూసారా? మనం యేసు ప్రభువుని చూసాము, చూడకపోయినను ఆయన ఏం చేస్తాం? ప్రేమిస్తున్నాం కాబట్టి వచ్చాం, ప్రేమిస్తున్నాం కాబట్టి ఆరాధిస్తున్నాం, ప్రేమించినాం కాబట్టి కొద్దిగా త్యాగం చేస్తున్నాం కదండి. అయితే ఎందుకు ప్రేమించావు? ఆయన నిన్ను ప్రేమించాడు. మొదట మనం యేసు ప్రభువుని ప్రేమించలేదు. మొదట ఎవరు ప్రేమించారు? ఆయనే మనల్ని ప్రేమించి ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎలా పెట్టాడు? విమోచన క్రయధనంగా పెట్టాడు. విమోచన అంటే అర్థం ఏంటి? పాప శాపాల నుండి, సాతాను అధికారం నుండి నిన్ను నన్ను విడిపించడానికి యేసు ప్రభు తన ప్రాణాన్ని బలంగా పెట్టాడు, రక్తాన్ని చిందించాడు, మరణాన్ని జయించాడు. మరణ బలము గల సాతాన్ని ఏం చేశాడు? మరణాన్ని. యేసుక్రీస్తు ప్రభు లేక దేవుడు జీవాన్ని ప్రవేశపెడితే సాతాను మరణాన్ని ప్రవేశపెట్టాడు కదా. దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు తినవచ్చు. ఇప్పుడు నీవు నిత్యము జీవిస్తావు. నీకు జీవవృక్ష ఫలాన్ని పెట్టాను, తింటే చావునే. దేవుడు మనిషిని సృష్టించిన ఉద్దేశం ఏంటి? ఇంకెప్పుడు చచ్చిపోకు. అయితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, అది తింటే చచ్చిపోద్దు. నీకు నిత్య జీవం కావాలో సావు కావాలో మీరే తెలుసుకోండి. నా మాట వింటే ఆ పండు తింటారు, ఆ నిత్య జీవ పండు, ఆ జీవవృక్ష ఫలం నిరంతరం ఉంటారు. ఇది తింటే చస్తారు. అక్కడ సాతానుడు ఉన్నాడు. హవ్వ అక్కడికి వెళ్ళింది. అసలు వెళ్ళాలా? అక్కడికి వెళ్ళొచ్చా? వెళ్ళింది. సో సాతాను ఏం చేశాడు? ఏదో ముద్దు మాటలు చెప్పి తినిపించాడు. ముద్దలు పిల్లలకి ముద్ద తినిపించాడు. ఏమైందండి? సచ్చింది కదండి. ఆ మరణం, మనిషి ఏం చేశాడంటే పాపం చేసి మరణం తెచ్చుకున్నాడు. తిరిగి దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు తిరిగి మరణాన్ని తాను జయించి మరణం మీద మనందరికీ, విశ్వసించిన వారందరికీ విజయం ఇవ్వాలని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన పాపాల కొరకు చనిపోయాడు, రక్తం కార్చాడు,
మరణాన్ని జయించాడు. ఎందుకంటే మన పాపాన్ని క్షమించి మనల్ని తిరిగి ఎక్కడికి నిత్య జీవనం. ఆదామవ్వలు చేసిన పనిని బట్టి మరణము, నరకం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచినాడని నమ్మిన మనము ఏమయ్యాం? పాప క్షమాపణ పొందాం, నిత్య జీవం అనే వరం పొందాం, నరకం లేదు. ఎక్కడికి వెళ్తాం మనం? అందుకని ఈ విశ్వాసాన్ని ఎప్పటి వరకు కాపాడుకోవాలి? మనం సచ్చేవారు, లేకపోతే యేసు ప్రభు వచ్చేవారు. యేసు ప్రభు వచ్చినా మనం బుద్ధి గల కనికల వలె మార్పు చెంది మహిమ దేహంతో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, సదాకాలం ఆయనతో ఉంచాం. ఈ గొప్ప నిరీక్షణ మనం కాపాడుకోవాలి. ఈ భూసంబంధమైన ఈ పనులు ఆ పనులు పెట్టుకుని దేవుని ప్రేమించకుండా దేవునికి దూరంగా ఉండకూడదు కదండి. మనం అందరం ఎరిగిన మనమంతా ఏం చేయాలంటే అప్పుడు ఆయన చూడకపోయినా, అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు. ఎందుకంటే చూసిన వారే రాసి పెట్టారు కదా మనకి. చూసిన వారి అపోస్తలు చూసారా లేదా? వాళ్ళే రాశారు కదా. అందుకని ఏమంటాడు చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. 1 యోహాను జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండను, ఏది వింటము, చూసిదము, కనుగొంటము, తాకి చూసిను, అది మీకు తెలియజేస్తుంది. దేన్ని తెలియజేస్తున్నారండి? యోహాను చూశాడా లేదా? దేన్ని నిదానించి కనుగొంటాము, ఊరికే కాదు, పరీక్షించి ఏం చేశారు. కాబట్టి దాన్నే మనకి తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు మన సహవాసం ఎవరితో అంటే తర్వాత కంటిన్యూ చేయమ్మా. చూసారా? ఏం చూసారంటే నిత్య జీవం. ఆ నిత్య జీవం ఎవరిలో ఉంది? యేసు ప్రభులో. యేసు ప్రభుని చూస్తే ఎవరిని చూసినట్టు? నిత్య జీవాన్ని చూసినట్టు. యేసు ప్రభులు ఏముంది? నిత్య. లోకంలో ఏముంది? మరణం ఉంది, పాపం, మరణం, నరకం ఉంది. యేసు ప్రభులు ఏముంది? అందుకని లోకములో నుండి యేసు ప్రభులు. లోకాన్ని ప్రేమిస్తే చావవలసిన వారు, నాశనానికి వెళ్ళవలసిన వారు. అయితే లోకంలో నుండి ఎక్కడికి వచ్చాం మనం? యేసు ప్రభు. అర్థమైందమ్మా? ఆ తర్వాత చదవండి. సాక్ష్యం ఇచ్చు. ఏ జీవం అండి? నిత్య జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు, తెలియపరచుచున్నా. మాతో కూడా అంటే సంఘముతో సహవాసం కలిగి ఉండాలి, సేవకులతో సహవాసం కలిగి ఉండాలి. మాతో మీకు దేవుని ప్రేమిస్తున్నామంటే ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? సంఘముతో సహవాసం కలిగి ఉండాలి ముందు. తర్వాత చూసే మన సహవాసం అయితే తండ్రితోనూ యేసుతోనూ ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉంది? నమ్మిన వారితో ఉంది. ఫస్ట్ ఎవరితోనండి? తర్వాత ఇక్కడికి మనం వచ్చిన తర్వాత ఎవరుంటారు మన మధ్యలో? తండ్రి, కుమార, పరిశుద్ధులు. మన సహవాసం ఎవరితో? అందుకనే పరిశుద్ధులుగా మనకు కూడా అర్థమవుతుందండి. అప్పుడు ఎవరితో సహవాసం వస్తుంది నీకు? తండ్రి, కుమార, పరిశుద్ధులు. ఇంట్లో కూర్చుండే ఆ గిన్నెలతోనూ దీంతోనూ దాంతోనూ సహవాసం కదా. టీవీ సీరియల్ పెడతావా? రే మంచిదాను. మరి నీకెలా తెలుసు టీవీ సీరియల్ చూస్తాను? పెట్టదు. ఓకే. అందరంటే విశ్వాసులు మామూలు చూసి ఆ పని అది. దాన్ని ప్రేమిస్తారు, నరకానికి పోతారు. మరి నువ్వు ఏం చూడు, మంచిదాన్ని. కాబట్టి నీ కానీ నువ్వు టీవీ చూడడం, సీరియల్ చూడడం, మందిరానికి కూడా సరిగ్గా రావు. అక్కడ పని ఉంటుంది. మరి ఎట్లా చెప్పు? నీ సహవాసం ఎవరితో ఉండాలి? దేవుడితో. దేవుడితో ఉండాలంటే ఎక్కడికి రావాలి? మందిరానికి కదా. కాబట్టి పరిశుద్ధులతో ఎక్కడిద్దరు ముగ్గురు నా నామం పేరు కూడి ఉంటారో వారి మధ్యలో
కదా, తండ్రి కుమారుడు మనం వారుంటే మనకి ఎంత ఆశీర్వాదం కదా. అట్లా కాబట్టి మనము యేసు ప్రభువుని చూడకుండా ఏం చేస్తున్నామండి? ప్రేమిస్తున్నాం. కానీ విశ్వాసంలో మనం చూస్తున్నాం కదా. ఇది నేత్రాలు 2 రకాలు. ఒకటి ఈ కళ్ళు, రెండవది మనోనేత్రం కదా. మనసు నేత్రం. మనోనేత్రంతో లేకపోతే విశ్వాస నేత్రాలతో ప్రభువుని చూస్తున్నాం, ఈ నేత్రాలతో కాదు కదా. అది కాబట్టి వాక్యంలో రాయబడినంతా కూడా ఇది నిజమని మనం నమ్మాం. నమ్మినప్పుడు దేవుడు మనలో కార్యం చేశాడు. లేకపోతే లోకం నుంచి వేరవుతాము, దేవుని శక్తి మనలో ఏమవుతుంది? పనిచేస్తుంది. అందుకనే సహవాసం ఎప్పుడు ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని వినేటప్పుడు మనలో కలిగజేసిన ఈ వాక్యము విశ్వాసములో సన్నగిలకుండా విశ్వాసములో స్థిరపడి బలపడటానికి, విశ్వాస సంబంధమైన క్రియలు దేవునికి చేయటానికి మనకి వీలవుతుంది. అందుకనే సహవాసానికి కేవలం ఆదివారం కాదు కానీ మిగిలిన రోజుల్లో కూడా వస్తే మంచిది. అర్థమైందమ్మా? అది లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో కలిసి నలుగురితో ప్రార్థన చేయటం మంచిది, బలం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒంటరిగా చేసేటప్పుడు ఏదేదో చేస్తాం, విశ్వాసంతో చేయం, మెలకువగా చేయం. ఓ పక్కన నిద్ర వస్తూ ఉంటుంది, ఓ పక్కన ఏదేదో చేస్తూ ఉంటాం. అంతే. అందుకని 2-3 కలిసి చేస్తే మంచిది. అలాగే వీళ్ళంతా చేస్తారు. ఓకేనా? మీరు కూడా చేయండి. సో కాబట్టి అలాగా యేసు ప్రభు మనల్ని ఏం చేశాడంటే రక్షించాడు, దేవుని రాజ్యానికి వారసులుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో యెహెజ్కేలు 29:17 నుండి 21 వరకు చదువుకున్నప్పుడు తూరు దేశం మీదకి ఏమొస్తుంది? తీర్పు అనేది వస్తుంది. ఈ లోకంలో ఉన్నప్పుడే ఒక పట్టణం ఇంకొక పట్టణాన్ని జయించడం, ఒక రాజు ఇంకొక రాజుకి అప్పగింపబడటం అలాగా జరిగింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరినొకరు చంపుకుంటారు. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే మనల్ని దేవుడు సాతానికి అధికారం నుంచి విడిపించినాడు కనుక, మనల్ని రక్షించినాడు కనుక మరణం మీద కూడా మనకు విజయం ఇచ్చి ఈ దేహం బదులు కదా అక్షయమైన దేహాన్ని ఇచ్చి పరలోకానికి తీసుకెళ్తారు. సదాకాలం దేవునితో పాటు మనం ఉంటాం కనుక ఈ తూరు పట్టణం వలె మనం ఉండకూడదు. అర్థమైందండి? తూరు పట్టణం సాతాను సంబంధమైంది. సాతాను సంతోషపెట్టకూడదు. సో లోక ప్రేమలోకి వెళ్ళిపోకూడదు. ఎవరిని ప్రేమించాలి? మనం యేసు ప్రభునే ప్రేమించాలి. ఎందుకు? తాను మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి మనల్ని రక్షించి ఆశీర్వదించి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి పాత్రలుగా చేశారు. కాబట్టి తూరు పట్టణానికి వాళ్ళ సైన్యానికి కూడా ఏమవుతుందంటే కూలి ఎంత మాత్రము ఏ లాభం అనేది లేదు. ఎందుకు? వాళ్ళు గర్వించారు. దేవుడికి అయిష్టమైంది ఒకటి ఉందండి మనుషులో కానీ దూతల్లో కానీ, ఏంటంటే అది గర్వం అన్నమాట. గర్విష్ఠులు దేవుడు ఏం చేస్తాడంటే అణిచివేస్తాడు కదండి. గర్విష్ఠుని అణిచివేస్తాడు, దీనులకు కృపిస్తాడు కదా. యాకోబు పత్రిక 4:6 ఉంటుంది కదా. గర్విష్ఠులను ఏం చేస్తాడు? పేతురు కూడా రాస్తాడు, దీనులకు కృప. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా దీనుడు. ఎంత దీనుడు కదా. పశువుల తొట్టులో పడుకున్నాడంటే దేవుడు అయ్యింది, ఎంత దీనుడు కదా. కాబట్టి అలాగా ఈ లోకంలో ఉన్న వారికి ఏ జీతం ఉండదు, ఈ లోకంలో ఉన్న వారికి ఏ లాభం ఉండదు, కానీ వారికి నిత్యమైన శిక్ష మాత్రమే ఉంటుంది. కానీ మనకి క్రీస్తులో నిత్య జీవము, నిత్య జీవంతో పాటు విశ్వాసాన్ని అంతవరకు కాపాడుకోవటానికి సంఘం అవసరం. సంఘం ద్వారా కొన్ని పనులు కూడా మనం పరిచర్య కూడా చేయాలి. చేస్తే అది ఏమొస్తుందండి? బహుమానం అనేది వస్తుంది. తర్వాత 19వ వచనం చదవండి. ఎవరు చేయాలి? కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఐగుప్తు దేశంలో బబులోను రాజైన
నెబుకద్నెజరుకి నేను అప్పగించున్నాను. దేవుడికి ఇష్టం అన్నమాట. ఈ రాజ్యాలు ఒకడొకడు గర్విస్తారు, దేవుడిని ఎరగకుండా ఉంటారు కదా. నేను బబులోను ఆక్రమించుకుంటానని ఐగుప్తుడు అంటాడు. బబులోను అంటాడు నేను ఐగుప్తుని వారిలో ఎవరిలో ఎక్కువ గర్వం ఉందో, ఎవరు దేవునికి విరోధంగా పనిచేశారో, లేకపోతే దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని కష్టపెట్టారో, నిష్ఠురు పెట్టారో, వారికి బదులుగా ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. ఐగుప్తు కూడా దేవుని ప్రజలకు నష్టం కలిగజేసింది కదా. ఐగుప్తుకి దేవుడు మేలు కలిగజేశాడు కదా. ఎట్లా మేలు కలిగజేశాడు? యోసేపును పంపించి కరువు కాలంలో 7 సంవత్సరాలు వారిని పోషించాడు కదా. అందుకనే ఐగుప్తు నిలబడింది కదా. లేకపోతే ఐగుప్తు ఎక్కడ? ఐగుప్తు కూడా ఎవరు ఆధారం? దేవుడే ఆధారం. కాబట్టి ఆ దేవుడిని పక్కన పెట్టి తన ప్రజలైన వారిని కూడా హింసిస్తే ఏం చేస్తాడు దేవుడు? ఈ దినాల్లో యేసుప్రభువుని నమ్ముకున్నందుకు నిన్ను నన్ను కూడా హింసించేవారు ఉన్నారు, లేక చెడ్డ మాటలు పలికేవారుగా అయినప్పటికీ మీరేం చేస్తున్నారంటే వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వకుండా ప్రత్యేకంగా ఉంటున్నారు. అనుకో అని. ఎందుకంటే సత్యాన్ని మీరు గ్రహించారు, దేవుని ప్రేమను మీరు రుచించారు. మనం కాబోయే జీవితం ఏంటో మీకు అర్థమైంది కదండి. యేసుప్రభుని వదిలేస్తే ఏమవుతుంది? వాళ్ళతో పాటు సంబంధం, వాళ్ళతో పాటు నాశనం. అంతేనా? చూడండి, యేసుప్రభుని వదిలేస్తే ఏమవుతుందో చూడండి. కీర్తన 16:4. కీర్తన 16:4 చదవండి త్వరగా. యెహోవాను విడిచి శ్రమలు ఏమవుతాయండి? ఇంకో మాట చెప్పాలంటే విస్తారమైన శ్రమలు. ఎవరికి? యెహోవాను. యేసుప్రభుని విడిచిన వారు, అది ఇశ్రాయేలే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. యేసుప్రభుని విడిచి వేరొకరిని అనుసరిస్తే ఏమవుతుంది? యేసుప్రభుని విడిచి వేరొకరిని అనుసరించకపోయినా ఏమవుతాయి? ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, సచ్చిన తర్వాత నిత్య శ్రమలు ఉంటాయి. ఏంటది? నరకం. అటువంటి భయంకరమైన పరిస్థితి. అర్థమవుతుందా? కాబట్టి ఈ లోకంలో ఉన్న వారికి ఒకరినొకరు ద్వేషించుకుంటూ దేవుని ద్వేషించి దేవుని ప్రజల్ని హింసించిన వారికి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఓకేనా? వాళ్ళే పొడుచుకుని చస్తారు. సో వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని క్రీస్తులో విడిపించినాడు. కాబట్టి దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. తర్వాత 20 చదువు. తూరు పట్టణం మీద తూరు పట్టణం మీద అతడు చేసినది నా నిమిత్తమే చేసిన కనుక అందుకు. ఎందుకంటే నెబుకద్నెజరు తూరు పట్టణాన్ని పట్టుకోవటం, తూరు పట్టణాన్ని నాశనం చేయటం నా కొరకే చేశాడు. ఎవరి కొరకండి? నేనే జయించాను, నా కొరకే చేశాడు. కాబట్టి ఆ తూరు పట్టణాన్ని బబులోనికి బహుమానంగా ఇచ్చేసాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తులో కూడా దేవుని మహిమపరిచేలాగా కొన్ని క్రియలు జరిగించాం, దైవ చిత్తానుసారంగా జరిగిస్తే దేవుడు మనకేమిస్తాడు? బహుమానం ఇస్తాడు. ఓకే అండి. రక్షణ అనేది ఉచితం. ఎట్లా ఉచితం? యేసు ప్రభు నా పాపముల గురించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని, రక్తం కార్చాడని నమ్మి పాపాలు ఒప్పుకుంటే క్షమించి మనకి ఏం చేశాడు? రక్షణ ఇచ్చాడు, ఆత్మరక్షణ ఇచ్చాడు. అది ఉచితం. ఎప్పటి వరకు ఉచితం? కేవలం విశ్వాసం ద్వారా వచ్చింది, రక్షణ వచ్చింది. అయితే బహుమానాలు కావాలంటే ఏం చేయాలి? క్రియలు చేయాలి. రక్షణతో పాటు ఏం చేయాలి? క్రియలు చేయాలి. రక్షణ ఇచ్చింది కేవలం రక్షణ వరకే కాదు, కానీ రక్షణను ఆధారం చేసుకుని క్రియలు కూడా. ఏ క్రియలు చేయాలి? దేవుడు చెప్పిన క్రియలు చేయాలి. అందుకనే వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యంలో ఏది చేయాలో ఏది చేయకూడదు అవన్నీ కూడా ప్రతి అధ్యాయంలో రాయబడి ఉన్నాయి బైబిల్లో.
సో ప్రతి అధ్యాయాన్ని మనం ఏం చేయాలి? చదువుకోవాలి, వినాలి, దేవుని మందిరానికి వచ్చి వినాలి, అర్థం చేసుకుని దేవునికి ఇష్టమైన క్రియలు చేయాలి, అయిష్టమైన క్రియలు మానుకోవాలి. మనకి ఇష్టమైన క్రియలు చేసుకుంటే ఏమవుతుంది? తూరు పట్టణానికి అప్పగిస్తారు, లేకపోతే బబులోను రాజుకి అప్పగిస్తారు, అంటే సాతానికి అప్పగిస్తారు. సాతానికి అప్పగిస్తే ఏమవుతుంది? భజన చేస్తాడు వాడు, అర్థమైన తబలా కొడతాడు వాడు. మనం తట్టుకోగలమా? అందుకని ఎప్పుడు కూడా మన ఆశ్రయం ఎవరు? యేసు ప్రభువే ఆశ్రయం. తనని ఆశ్రయముగా చేసుకుని జాగ్రత్తగా ఆరాధన చేసుకుందాం.